अलं पादोहं पाद्यां समर्पयामि पादं पाद्यां समर्पयामि हस्तां प्रलक्ष्यामि पुनः आचमन्यां समर्पयामि पुनः आचमन्यस्यार्पणं स्नानस्यां स्नानां समर्पयामि स्नानपूर्वाय तस्यां वंदे सूर्यसांगवैनेनैनं वंदे मुकुन्दप्रियां वंदे भक्तजनाश्रयं च व्रतं वंदे शिवं शङ्करं నిర్ధారణ సభకు తెలియాలి కదా అందుకు అడుగుతున్నాను నవనందన గోత్రస్యార్పణమః ఇప్పుడు వెలిగిందమ్మో వెంకటేశ్వర విష్ణు నారాయణ నామధేయస్యాం శంకర నామధేయస్యాం భాగ్యము మీ ఇంట్లో మీ వారికి మీ కుటుంబానికి మీ వంశానికి మీ గోత్రానికి ఆ స్వామి తరపున మాటేస్తున్నాను. అఖండ మాంగళ్య బలం మీకు కలుగుతుగాక. శుభం భూయాత్. शुभलक्ष्मी नामधेयस्यार्पणां घनिष्ठ कुमार्यस्यां लक्ष्मीदावी नामधेयी यावां शिवभावनं दार्पणं पूर्वमे यावां సార్ ఇది చూడండి. इतिहासदं तस्यार्पणां भगवान् भगवतीं देव्याम् इति यज्ञभवितां यज्ञमे यज्ञतत्त्वानं तस्यां यज्ञभवितोत्तां यज्ञभवितां यज्ञधारणां तस्यार्पणां भगवती
ఆనందరాయ నమః ఓం సత్యజయ నమః ఓం పూర్వానంద. నడుములు నొప్పి లేయాలి. ఆయుష్యానాం ప్రపత్తే ప్రపదానం పట్టుకోండి. ప్రపదానం దాస్తే మావాడు స్వామి ఇప్పుడు వరకు స్వామి మా వాడని ఒకరు కూడా చెప్పాల. నేను ఎందుకు మీకు కర్పూరహార తీయాలా? కవత్తూరు ముందమ్మా. అక్షంతలు వేసిన వారు కిందకి దిగి మంగళదారం తీసుకోవాల్సిన. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తిరుపతి జిల్లా రేణుగుంట మండలం అత్తూరు గ్రామం నందు శ్రీ పార్వతీదేవి సమేత అమృతలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఇవాళ అత్యంత వైభవముగా పొద్దున 5 గంటలకి స్వామికి అన్నాభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగినది. అన్నాభిషేక కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాల వితరణ జరిగినది. దాని తర్వాత 9:30 గంటలకు పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం పురవీధిలో ఉండి ఊరేగింపుగా వచ్చి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం కూడా జరిగినది. దాని తర్వాత 10:30 గంటలకు అత్యంత వైభవముగా ఈ శూర్పార్వతులకు కళ్యాణ మహోత్సవం జరిగినది. మరియు 12:30 గంటలకు అన్నదాన కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరిగినది. అలాగే ఇవాళ సాయంత్రం పురవీధులలో అత్యంత వైభవముగా ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది. ఊరేగింపు కార్యక్రమం అనంతరం కూడా చిన్నపాటి అల్పాహార ఇల్లు కూడా ఉంటుంది. రేపటి రోజు ఈ శివరాత్రి మహోత్సవంలో చివరి రోజు శుక్రవారం రేపటి రోజు అత్యంత వైభవముగా శివపార్వతులకు అభిషేకము మరియు ఉత్సవమూర్తులకు స్వప్న తిరుమంజము అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. ఈ అభిషేక కార్యక్రమం అనంతరము పుష్పయాగ కార్యక్రమము అత్యంత వైభవముగా జరగబోతున్నది. ఈ పుష్పయాగ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు స్త్రీలు పాల్గొన్నారు.